హలో! ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇక ఈరోజు కూడా అందరికీ ఉపయోగపడే బ్యూటిఫుల్ టిప్స్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మంచి యూజ్‌ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయండి. మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఆల్రెడీ నేను చూపిస్తున్నాను కదండీ! పాత ఇత్తడి బిందె అనమాట. ఆల్మోస్ట్ అందరి ఇళ్లలోనూ ఇవి ఉంటూనే ఉంటాయి. అటకల మీద పెట్టేస్తుంటాం. కాకపోతే ఇప్పుడు వాడట్లేదు కదా! సో, అటక బండ్ల మీద ఉంటాయి. పండక్కో, పబ్బానికో వాటిని దించుకొని అలా వాడుతూ ఉంటాం కదా! సో, ఇప్పుడు నేను కూడా అంతేనండి. నెక్స్ట్ మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది. సో, అందుకోసం అటక మీద ఉన్న సామాన్లన్నీ దించి ఒక్కోటి క్లీన్ చేసుకుంటున్నాననమాట. సో, ఇక్కడ ఇత్తడి బిందె ఇది చూస్తున్నారు కదండీ! ఇదైతే బాగా రస్ట్ పట్టేసింది మనకి. ఇక్కడ చూడండి మీరు. ఇంత రస్ట్ పట్టింది కూడా మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో, అంటే ఎక్కువ సేపు కూడా ఏం లేదండి. జస్ట్ మనం దీన్ని రబ్ చేస్తే చాలు మనకి వెంటనే అయితే క్లీన్ అయిపోతుందనమాట. నేను లైవ్‌లోనే రిజల్ట్ చూపిస్తున్నానండి. బట్ నేను దీంట్లో నేను ఏమి యూజ్ చేసిందేం లేదండి. జస్ట్ స్క్రబ్బర్ తీసుకొని దాని మీద హార్పిక్ ఏసుకున్నాను. హార్పిక్ ఏసుకొని నేను క్లీన్ చేస్తున్నాననమాట. సో, ఎంత కెమికల్ రియాక్షన్ లేకపోతే అంత ఇమ్మీడియేట్ రియాక్షన్ వచ్చిందో చూడండి. సో, మనం తినే వాటికైతే మాత్రం ఈ టిప్పుని ఫాలో అవ్వకండి. మనం వీటిని వాడేసి పక్కన పెట్టేస్తాం కదా! అంటే పైన స్టోర్ చేసేస్తాం కదా! బిందెలు, అండాలు, బకెట్లు వాటికైతే ఈ టిప్‌నైతే ఈజీగా ఫాలో అవ్వచ్చండి. ఇక్కడైతే నాకైతే రిజల్ట్ బాగా అనిపిచ్చింది. నేను కడిగేసి మీకు చూపిస్తున్నాననమాట. తడిగుడ్డ అంటే పొడిగుడ్డతో తుడిచేసి ఇవన్నీ అయితే చాలా నీట్‌గా షైనింగ్‌గా వచ్చేసాయండి. ఇక్కడ చూడండి వీటిని కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాననమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం బయటికెళ్ళినప్పుడు కూరగాయల మార్కెట్‌కెళ్ళినప్పుడు ఇలా ఆకుకూరలైతే ఫ్రెష్‌గా తీసుకొచ్చుకుంటాం కదండీ! రోజు దొరకవేమో అని. సో, వీటిని తెచ్చుకోవడం అయితే బానే తెచ్చుకుంటాం గానీ వీటిని స్టోర్ చేసుకోవడం అయితే చాలా ప్రాబ్లమ్‌గా అనిపిస్తుందండి. నేనెలా స్టోర్ చేసుకుంటానో చూపిస్తున్నాను. మన ఇంట్లో ఇలాంటి బిర్యానీ బాక్సెస్ దొరుకుతూ ఉంటాయి కదండీ! తెప్పించుకుంటూ ఉంటాం. అలాంటి వాటిల్లో ఈ విధంగా టిష్యూస్ ఏసేసి దాంట్లో మనం ఒలుచుకున్న ఆకుకూర ఏదైనా కావచ్చు. కొత్తిమీర, పుదీనా, పాలకూర, మెంతికూర లైక్ ఎనీథింగ్ మీరు ఏదైనా సరే మీరు తెచ్చుకున్న ఆకుకూరని ఈ విధంగా బాక్స్‌లో వేసేసి దానిపైన టిష్యూతో కవర్ చేసేస్తే మీకొక 1 వీక్ పాటు ఫ్రెష్‌గా ఉంటాయండి. ఆకు కూడా వడపడదనమాట. ఈ టిప్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలాంటి ప్లాస్టిక్ బాక్సే నేను ఆల్రెడీ ఇందాక చూపించాను కదా! సో, అలాంటి ప్లాస్టిక్ బాక్సే తీసుకొని దానికి ఈ విధంగా దబ్బనం కాల్చుకొని ఈ విధంగా హోల్స్ అయితే పెట్టేసుకోండి. మీకు ఎంత దగ్గరగా కావాలో మరీ సన్నగా కాకుండా కొంచెం లావు ఇలాగా వడగిన్నెకి పెట్టుకుంటాం కదా! అలా పెట్టేసుకున్నారనుకోండి. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి వాటర్ ఏదన్నా తీసేసుకొని దీన్ని వడగిన్నెలాగా వాడుకోవచ్చనమాట. కొత్తిమీర ఇలాంటివి కడుక్కోవడం కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది కదా! సో, అలాంటప్పుడు మీరు ఈ విధంగా ఈ గిన్నెలో పెట్టేసుకొని మీరు ఈ విధంగా క్లీన్ చేసుకున్నారనుకోండి. మీకు అడుగున మట్టి దాని పాటికి అది వెళ్ళిపోతుంది. సో, ఆకు కూడా ఎక్కడ నీళ్ళల్లో నుంచి దేవుకోవాల్సిన పనైతే ఉండదనమాట. ఇక్కడ చూడండి ఎంత మట్టి కిందకొచ్చేసిందో. సో, ఇది కూడా అందరికీ యూజ్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరండి. అందరం ఇలా ఎండకు పెట్టేసి ఈ విధంగా నల్లబడుతూ ఉంటుంది కదా! అలా కాకుండా ఉండడానికి ఒక బ్యూటిఫుల్ టిప్ ఉందండి. ఇలా కొబ్బరి ఏదైతే ఉందో ఈ కొబ్బరిని తీసుకొని దానికి కొంచెం ఉప్పు రాసేసి ఎండలో పెట్టేశారనుకోండి. అంటే టేబుల్ సాల్ట్ మనం నార్మల్‌గా తీసుకునేది మీరు నీట్‌గా అప్లై చేసేసి పైన, కింద మొత్తం బాగా అప్లై చేసేసి ఒక 2, 3 రోజులు ఎండలో పెట్టేశారనుకోండి. మీకు అలా నల్లబడకుండా మీకైతే ఈ కొబ్బరి మాత్రం చాలా బాగా వస్తుందండి. నేను అది ఎలా వచ్చిందో కూడా ఇప్పుడు చూపిస్తాను. చీమలు కూడా పట్టవన్నమాట. సో, నేనైతే మిద్ది పైనే ఆరబెట్టేస్తాను కాబట్టి నాకేం ప్రాబ్లమ్ రాలేదు. ఇక్కడ చూసారు గదా! ఆ విధంగా మనకి తయారైపోతుంది. మనం కొబ్బరిని వాడుకోవాలి అంటే కొట్టిన తర్వాత ఇలా కట్ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదండీ! అలాంటప్పుడైతే ఈ టిప్ బాగా పనిచేస్తుంది. ఇలా కొబ్బరి ఏదైతే ఉందో దీన్ని డీప్ ఫ్రిడ్జ్‌లో ఒక 3 అవర్స్ పాటు అలా పెట్టి వదిలేయండి. తర్వాత దాన్ని బయటకు తీసి ఇలా చన్నీళ్ళల్లో ఒక 15 మినిట్స్ ఉంచేసార్రా అంటే తర్వాత మనం కట్ చేసిన వెంటనే చాలా ఈజీగా కొబ్బరి అనేది మొత్తం
మొత్తం చిప్ప నుంచి విడిపడిపోయి నీట్‌గా వచ్చేస్తుందండి. ఇక్కడ చూడండి కంప్లీట్‌గా వచ్చేసింది. మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా ఏం లేదండి. జస్ట్ డీపర్‌లో పెట్టడం, డీపర్‌లో నుంచి తీసిన తర్వాత నీళ్ళల్లో పెట్టేయడమే అనమాట. చూడండి ఇక్కడ ఎంత నీట్‌గా వచ్చేసిందో. సో, ఈ చిప్పని మళ్ళీ మనం ఎండబెట్టుకొని సాంబ్రాణి ఏసుకోవడానికి కూడా వాడుకోవచ్చండి. ఇక ఈ కొబ్బరిని మీరు కావాలనుకుంటే ఇంట్లో కొబ్బరి కూర చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి కొబ్బరిలో ఎనకమాల ఈ పీచు ఉంటుంది కదండీ! ఇప్పుడు నేను దీంతోనే యూజ్ చేస్తాను కాబట్టి నేను చూపిస్తున్నాను. ఇది కూడా మనం బయట ఎక్కడ పడేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఆల్రెడీ మనం నీళ్ళల్లో నానబెట్టేసి ఉన్నాం కదా! సో, ఇది మనకి మెత్తగానే ఉంటుంది. సో, ఇలా పీచుకు పీచు అంతా నీట్‌గా ఓపెన్ చేసేసుకోండి. మనకి బాగా ఈజీగా వచ్చేస్తుందనమాట. పెద్ద కష్టపడే పని ఉండదు. ఇదివరకైతే అందరూ గిన్నెలు దీంతోనే తోమేవాళ్ళు కదండీ! సో, మనకి గిన్నెల మీద మరకలు అలాంటివి కూడా ఏమీ పడవన్నమాట. సో, ఈ విధంగా చేసేసుకొని నీట్‌గా పెట్టేసుకున్నారనుకోండి, మనకి గిన్నెల మీద మరకలు లేకుండా ఎలా దీన్ని వాడతాము అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. అందరి ఇళ్లలోనూ ఇలాంటి నెట్లు ఉంటాయి కదండీ! బాడీ స్క్రబ్‌లు అంటే లూప్స్ మనం సోప్ రుద్దుకోవడానికి కొంటూ ఉంటాం కదా! అవి పాడైపోయాయి అని పక్కన పడేస్తూ ఉంటాం. సో, అలా కాకుండా అందులో నుంచి కొంచెం పెద్ద ముక్కను కట్ చేసుకుంటే మనకి ఈ విధంగా దాని లోపల ఈ కొబ్బరి పీచుని అడ్జస్ట్ చేసేసుకోండి. ఎక్కడా హోల్స్ లేకుండా చూడండి. ఇక్కడ నేనైతే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాను. సో, ఇలా మొన్న బాటిల్ మనం ఆల్రెడీ ప్రిపరేషన్ కోసం కట్ చేసుకున్న బాటిల్ ఉంది కదా! సో, దాన్నే కొంచెం కట్ చేసి ఈ విధంగా దాని లోపల నుంచి అంటే కొంచెం చిరిగింది, నేను అది చూసుకోలేదు. సో, దాన్ని ఈ విధంగా మెలిపెట్టేసేసి ఈ బాటిల్ లోపలికి పైకి పెట్టేస్తున్నాననమాట. మనకి ఈజీగా అందుతుంది. సో, ఇది ఈ విధంగా పైకొచ్చేసిన తర్వాత మనకి కింద ఎలా కావాలో మనం అలా అడ్జస్ట్ చేసేసుకొని దీన్ని మాత్రం ఇంకా పైన దాన్ని అలా ఓపెన్ చేసేసి దాన్ని క్యాప్ ఏసేసుకోండి. క్యాప్ ఏసేసుకున్నారు అనేసినానంటే మనం దాన్ని పట్టుకొని మనం గిన్నెలు కడుక్కోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో, మనం స్టీల్ పీసులతో గిన్నెలు కడిగితే వాటి మీద మరకలు పడతాయి. అలాంటిది ఏమీ లేకుండా ఇలా కొబ్బరి పీచుతో నీట్‌గా కడుక్కోవచ్చు అనమాట. నీట్‌గా కూడా పోతుంది. బావుంది. ఈ టిప్ అయితే బాగా పనికొస్తుందండి. ఎలాగో వేస్ట్‌గా పడేసేదే కదా! సో, ఇలా వాడుకుంటే బావుంటుందనిపిచ్చింది. సో, ఇది కూడా అందరికీ ఉపయోగపడుతుందనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనం బయటికెళ్ళినప్పుడు ఇలా స్వీట్ కార్న్స్ అనేది కొనుక్కొని వస్తూ ఉంటాం కదా! ఇవేంట్రా అంటే ఒక 2 రోజులు, ఒక రోజు అలా ఆగితే తప్పకల్లాగా అయిపోతాయి కదా! అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్‌ని ఫాలో అయిపోండి. స్వీట్ కార్న్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇక నెక్స్ట్ దీన్ని ఇలా పప్పులన్నీ తీసేసుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేసుకొని మూతేసి పెట్టుకున్నారంటే మీకు వారం, 10 రోజుల వరకు స్వీట్ కార్న్ అనేవి అలానే ఉండిపోతాయన్నమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక ఈ తప్పకలు ఏవైతే ఉన్నాయో బెండ్లు వీటిని కూడా ఎండబెట్టుకొని సాంబ్రాణి వేసుకోవడానికి అప్పుడప్పుడు వాడుకోవచ్చు. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్.